ఎక్సైజ్ ఆఫీస్ వరకు ఇక్కడ నుంచి వెళ్ళి మన ఐబీ సోరస్ నుంచి వెళ్ళి నేను పాదయాత్ర చేయడం జరిగింది. సో ఈ తాగుబోతు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను ముందు అడిగేసిన. బట్ ఏంటంటే కేఎఫ్ లైట్ బియర్స్ అనేది దొరకడం లేదు. ఇంకా 13 రోజుల నుంచి చాలా ఇబ్బందిగా పడుతున్నాం. ఎందుకంటే 18 రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి 670 కోట్లు ఆదాయం అనేది జరగడం చాలా మంచి ఒక కృషిగా మేము ముందుకు నడిపించాము, ఆదాయం తెప్పించాము. బట్ ఈరోజు అసలు లైట్ బిల్స్ అనేది బార్లో కానీ వైన్స్లో కానీ ఎక్కడ దొరకడం లేదు. సో నాకు తాగుబోతులు కానీ ఎక్కడ కానీ చిన్నలు కానీ పెద్దలు కానీ అసలు ఇది ఎండ బాగా కొడుతుందని చెప్పి తాగుదామని చెప్పేసి అని లైట్ బీర్ తాగితే కొంచెం మత్తు 30 మినిట్స్లో 1 అవర్లో దిగిపోవడం ద్వారా మా పనులు మేము చేసుకుంటామని చెప్పేసి అన్నప్పుడు కేఫ్ స్ట్రాంగ్ మీదకి మేము వెళ్ళకపోతున్నాం. ఓన్లీ కేఫ్ స్ట్రాంగ్ అనేది దొరకడం లేదు. బట్ ఈరోజు అందుకోసం అని చెప్పేసి ఐబీ సోరస్ నుంచి వెళ్ళి ఎక్సైజ్ ఆఫీస్ పోయి లెటర్ ప్యాడ్ అనేది మన ఎక్సైజ్ ఆఫీసర్కి ఇచ్చి అందజేసాము. ఎందుకు అడగారంటే మీరెందుకు ఇలాంటి ఆన్సర్ ఇలాంటి లెటర్ ప్యాడ్ ఎందుకు ఇస్తున్నారు అంటే, ఇంతకుముందు గుడుంబ విషయంలో మరి బంద్ చేశారు, ఇప్పుడు కేఎఫ్ స్ట్రాంగ్ మత్తు పదార్థాలు మాకు అది అలవాటు చేశారు కదా, ఇప్పుడు మాకు ఎందుకు లేవు అని చెప్పి ప్రశ్నించే వారికి ఆ లెటర్ ప్యాడ్ తీసుకుంటాం. మేము ఆ జిల్లా వారికి మేము అందిస్తాము, మేము చర్యలు తీసుకుంటాము మీ ద్వారా అని చెప్పేసినట్టుగా మాట్లాడారు. మీ పేరు? నా పేరు కోటరంగి తరుణ్ కుమార్, జైపూర్ మండల్. వేరే లైట్ బీర్లు అమ్ముతుంటారా? వేరే లైట్ బీర్లు అమ్ముతున్నారు, అవి మేము తాగలేము. అవి వేరే కొత్త ఇది మన ఖర్జూరా అని చెప్పి ఇంకా ఏదో కొత్త బ్రాండ్లు, అవి మాకు నా నాలుకకి తాగడానికి కూడా అది అంత చిరాకు అనిపిస్తుంది. మేము తాగేది పదార్థం ఏదంటే ఒక లైట్ బీర్ మాత్రం తాగుతాం, మీరు వేరే అనేది ఏం తాగం. బట్ ఏంటంటే అది తాగితే ఏంటంటే మేము ఆ లైట్ బీర్ తాగితే అంతలో ఒక 1 అవర్లో దిగిపోతుంది. ఇవి తాగితే ఏమంటే వాంతులు వస్తున్నాయి. కేవ్ స్ట్రాంగ్ కానీ ఇవి తాగితే వాంతులు, నొప్పులు, మన కడుపులో నొప్పులు, వాంతులు చేసుకోవడము, తలకాయ తిరగడము, అంటే అంతా వేరే అయిపోతుంది అంతా. అందుకే లైట్ బీర్ మాత్రం ఎక్కువ తాగుతాం. నాలాంటి వాళ్ళు యువకులు ఉన్నారు చాలామంది, వాళ్ళు బయటపడరు. బట్ ఏంటంటే నేను ఈరోజు ఎందుకు వచ్చాను కదంటే లైట్ బీర్ తాగడం అనేది అది మాకు అలవాటు అన్నమాట. అంతే. ఇక మీ డిమాండ్ ఏదా సార్? మా డిమాండ్ ఏం లేదండి, మంచిర్యాల మాకు ఖచ్చితంగా లైట్ బీర్లు ఏ జిల్లా కానీ ఇక్కడ కాదు మంచిర్యాల జిల్లానే కాదు, జగిత్యాల ఉంది, ఆసిఫాబాద్ ఉంది, భూపాలపల్లి ఉంది, పెద్దపల్లి, ఎక్కడ కానీ లైట్ బీర్ ఎక్కడ దొరుకుతుంది, బార్లో దొరకలేదు, వైన్స్లో దొరకట్లా, మొత్తం ఏ లేదు. అసలు తెలంగాణ ప్రభుత్వం అసలు ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఎందుకు బంద్ చేశారు ఇవన్నీ, అదొకటి మాకు కావాల్సింది. త్వరలోనే మేము చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పోయి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా ఈసారి మేము రేవంత్ రెడ్డి గారితో త్వరలోనే పోయి మాట్లాడడం జరుగుతుంది, చర్యలు చేయడం జరుగుతుంది. తాగుబోతు సంక్షేమ సంఘం నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది, రేవంత్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది.